శుభోదయం పిల్లలు. పిల్లలు ఈరోజు నేను మీకు ఒక కథ చెప్పబోతున్నాను పిల్లలు. కథని ఇంగ్లీష్లో ఏమంటారు పిల్లలు? స్టోరీ అంటారు. ఏమంటాము? నేను ఒక ఇంగ్లీషు స్టోరీ చెప్పబోతున్నాను మీకు. చూడండి, ఆ స్టోరీ పేరు బటర్ఫ్లై. స్టోరీ పేరు బటర్ఫ్లై అంటే సీతాకోక చిలుక. బటర్ఫ్లై అంటే ఇక్కడ ఉంది చూడండి, సీతాకోక చిలుక కనిపిస్తుందా? ఇది సీతాకోక చిలుక కథ పేరు. ఇది చెట్ల పైన ఉంటుంది, కంపల పైన ఉంటుంది, తర్వాత మన ఇంటి పైన ఉంటుంది. చూసారు కదా, ఉంటుందా లేదా? రంగులు రంగులుగా సీతాకోక చిలుకలు రంగులు రంగులుగా ఉంటాయి అన్నమాట. కలర్స్ గా ఉంటాయి. అర్థమైందా పిల్లలు? అందరూ నిశ్శబ్దంగా వినాలి. క్లోజ్ యువర్ హ్యాండ్స్, క్లోజ్ యువర్ హ్యాండ్స్. There is a small baby in a village. The baby's name is Sita. పిల్లలు, ఒక గ్రామంలో, ఒక గ్రామం, మన ఊరు ఉంది కదా కిషోర్, మన ఊరు ఉంది కదా, అలాంటి ఊరిని గ్రామము అంటారు. అర్థమైందా పిల్లలు? ఏమంటారు? ఆ గ్రామంని విలేజ్ అంటారు. ఏమంటారు? ఒక విలేజ్ అంటారు, ఒక గ్రామం అంటారు. అర్థమైందా? ఒక గ్రామంలో ఒక చిన్న పాపాయి ఉండేదన్నమాట. ఆ పాపాయి పేరు సీత. ఏం పేరు? ఏం పేరు పిల్లలు? ఏం పేరు? ఓకేనా? Her mother used to call Sita as చిట్టి తల్లి విత్ లవ్. అమ్మ, ఆ అమ్మాయికి సీత అనే పేరు ఉంది కదా నాన్న. ఇప్పుడు సీత అనే పేరు ఉంటే కూడా వాళ్ళమ్మ ముద్దుగా చిట్టి తల్లి, చిట్టి తల్లి, చిట్టి తల్లి అని ముద్దుగా పిలిచేదంట. ఎవరిని? ఎవరినా? ఎవరిని? ముద్దుగా వాళ్ళమ్మ పిలిచేదన్నమాట. వాళ్ళమ్మ చూడండి, ముద్దుగా వాళ్ళ పాపని పెట్టుకొని ముద్దుగా చిట్టల్లి, చిట్టల్లి, చిట్టల్లి సీత అని పిల్లంట. వాళ్ళమ్మ సీత అని పిల్లదంట. చిట్టల్లి, చిట్టల్లి, చిట్టల్లిని ముద్దుగా పిలిచేదన్నమాట వాళ్ళమ్మ. అప్పుడు వాళ్ళమ్మ చిట్టల్లి, చిట్టల్లి అంటే ఈ పప్ప ఏమ్మా, ఏమ్మా, చెప్పమ్మా అని ముద్దుగా మాట్లాడేదంట. ఎవరు? చిట్టి తల్లి. చిట్టి తల్లి's mother used to cook and give green leafy vegetables to her. ఏమి? అప్పుడప్పుడు వాళ్ళమ్మ చిట్టి తల్లి కోసము ఆకుకూరలు, ఏమి తెలుసా? లీఫ్స్ అంటే ఏమి పిల్లలు? లీఫీ వెజిటేబుల్స్. ఏమంటారు? లీఫీ వెజిటేబుల్స్. లీఫీ వెజిటేబుల్స్ అంటే పిల్లలు ఆకుకూరలు వాళ్ళమ్మ వండి పెట్టేదన్నమాట. ఏం పిల్లలు? వండి పెట్టేదన్నమాట. అర్థమైంది? అప్పుడప్పుడు చిట్టి తల్లి నెవర్ లైక్ లీఫీ వెజిటేబుల్స్ అండ్ రిఫ్యూజ్డ్ టు ఈట్. ఏమే? వాళ్ళమ్మ ఆ వెజిటేబుల్స్ ని అంటే ఏమన్నారు? వెజిటేబుల్స్ అంటే వెజిటేబుల్స్ కాదు, లీఫీ వెజిటేబుల్స్, ఆకుకూరలు వండి పెడితే వాళ్ళమ్మ దగ్గరికి తీసుకొని పోతే తిను చిట్టి తల్లి, తిను చిట్టి తల్లి అంటే పోమ్మా, నాకొద్దు, నేను తిన్నమ్మా, నాకు వద్దమ్మా, నాకు పెట్టద్దమ్మా, నేను తిన్నమ్మా అని, నాకు వద్దు పో, నేను తిన్నపో అని వండి చేశారంట. ఎవరు? ఎవరు నాన్న? ఎవరు? ఎవరు నాన్న? మరం చేసే వాళ్ళమ్మ అనుకునేదంట. చిట్టి తల్లి తినవా, నువ్వు తింటే బాగా సీతాపక్కలాగా బాగా అందంగా తయారవుతావు, నీ బూటంతా బాగా వచ్చేస్తుంది, యాక్టివ్గా ఉంటావు, ఆకుకూరలు బాగా తినాలి అని ఎంత అడుక్కుంటే కూడా తిను తిను అడుక్కుంటే ఓమా, నాకు వద్దుమా, నేను తిన్నమా అని వండికేసేదంట. ఎవరు? వండికేసేదంట. One day her mother took చిట్టి తల్లి into the పిల్లలు backyard and
showed her the whole garden. ఏమి వాళ్ళమ్మ ఒకరోజు ఈ అమ్మాయి ఇట్లా మొండికేస్తా ఉంటే ఏమి అప్పుడు ఏం చేసింది వాళ్ళమ్మ ఒకరోజు పాపని ఎత్తుకొని సంకలో పెట్టుకొని పిల్లలు అర్థమైందా సంకలో తోడుకోబోయి వాళ్ళ ఇంటికి ఒక పెరటి తోటలోకి తోడుకోబోయిందంట పెరటి తోటలోకి తోడుకోబోయి సంకలో పెట్టుకొని రా చిత్తల్లి మనము పెరటి తోటలో చూద్దాం రా పూల చెట్లు కాయగూర చెట్లు ఆకుకూరల చెట్లు అన్నీ ఉన్నాయని చెప్పి చిత్తల్ని సంకలో పెట్టుకొని ఇట్లా పోయి అని చూపించిందంట ఆ చెట్లంతా చూపించిందంట ఆ పూల చెట్లంతా చూపించిందంట ఆకుకూరలంతా చూపించిందంట ఎవరికి చిత్తల్లికి ఇక్కడ 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 చూడండి చూపించిందంట అప్పుడు ఆ చిత్తల్లి తోటంతా ఎవరు తోటంతా ఇదంతా ఇట్లా ఇట్లా చూసిందంట వాళ్ళ అమ్మ సంకలో పెట్టుకుంటుంది ఎంత అందంగా ఉందమ్మా పూల చెట్లు పూల చెట్లు కాయగూర చెట్లు ఆకుకూర చెట్లు చాలా ఆనందంగా ఉందంట ఆ పెరటి తోట ఎంత బాగుందంట మనకు కూడా మన ఇంటి దగ్గర పొలాలలో కొంతమంది మన ఇంటి కాపక్క పొలంలో పూల చెట్లు చెరుమల చెట్లు రోజా పువ్వు తోట కాయగూర తోట బీరకాయ తోట వంకాయ తోట మొక్కజొన్న చూసారా ఎంత బాగుంటుంది కదా అందంగా మనం చూడడానికి అట్లా సీత చిత్తల్ని చూస్తా ఉందంట వాళ్ళ అమ్మ చూపిస్తే అప్పుడు పిల్లలు she showed the black caterpillar పిల్లలు black caterpillar on the leaf front side. Look how that black caterpillar eats the whole leaf. Eats amaranth and spinach too. అంటే ఏం పిల్లలు ఏమే ఒక ఆకు మీద నల్లని గొంగలి పురుగు కనిపించిందంట చూసారా గొంగలి పురుగులు బంత పురుగులు అంటాంలా చెట్ల పైన కూరకుల పైన నల్లగా బంత పురుగులు చూసారు ఎప్పుడైనా మీ అమ్మని తోడుకొని చూపించమని చెప్పండి నల్లగా ఉంటాయన్నమాట బంత పురుగులు ముళ్ళంతా ముళ్ళుగా ఇదిగా ఉంటుందన్నమాట అర్థమైందా తర్వాత వాళ్ళమ్మ చూపించిందంట చూస్తువా ఏమే ఎంత బాగా గొంగలి పురుగు ఆకుకూరని ఎంత బాగా తింటా ఉందంట పురుగు గొంగలి పురుగు ఆకుకూర పైన అది ఎక్కి బాగా ఆకునంతా బాగా తింటా ఉందంట ఎవరు గొంగలి పురుగు దాన్ని ఏమంటారు పిల్లలు ఏమంటారు బ్లాక్ caterpillar black caterpillar చూసావా ఎంత బాగా తోటకూర పాలకూర ఎంత బాగా తింటా ఉందో చూసావా చిత్తల్లి చూసానమ్మా బాగా తింటా ఉందమ్మా గొంగలి పురుగు బాగా తింటా ఉందమ్మా అని వాళ్ళమ్మకి చెప్పిందంట వాళ్ళమ్మకి చెప్తే the greens are delicates that he while the black caterpillar eats all the leaves. Delicious అంటే రుచికరమైన ఏమ్మా delicious అంటే ఏమి delicious అంటే ఏమి delicious అంటే ఏమి రుచికరమైన రుచికరమైన నెక్స్ట్ అంటే ఏమి గూడు NEST నెక్స్ట్ అంటే ఏమే ఆకుకూరలు తినడానికి చాలా రుచిగా ఉంటాయి అందుకే ఆ బ్లాక్ క్యాటర్పిల్లర్ ఆ నల్ల గొంగలి పురుగు బాగా ఏమి తిని 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 అర్థమైందా బాగా ముందుగా గుండుగా తయారైందా లేదా అయితే లేదా నాన్న అందుకనే ఆ యొక్క గొంగలి పురుగు బాగా ఆకుకూర పాలకూర మెంతికూర తోటకూర ఇన్ని రకాలు బాగా తినేస్తా ఉంది అర్థమైందా
అందుకని వాళ్ళమ్మ చూడండి గొంగళి పురుగు నల్లగా చూడండి కనిపిస్తా ఉందా? గొంగళి పురుగు ఇక్కడ 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 గొంగళి పురుగు అది. దాన్ని బ్లాక్ క్యాటర్ పిల్లర్ అంటారు. ఏమంటారు? బ్లాక్ క్యాటర్ పిల్లర్. బ్లాక్ క్యాటర్ పిల్లర్. ఎంత రుచిగా ఉంటాయంటే ఆకుకూరలు, పాలకూర, తోటకూర తినడానికి. అందుకేనంట ఆ నల్ల గొంగళి పురుగు ఆకుకూరలు బాగా తింటుందంట. అర్థమైందా పిల్లలు? పిల్లలు builds a nest and sleeps in it. When it comes out, it turns into a beautiful, colorful butterfly. ఏమి ఆ తర్వాత అది ఈ ఆకుకూరలన్నీ తిని బాగా అందంగా ఉంటే ఒక గూడు కట్టుకుంటుందంట పిల్లలు. చూడు యమశ్రీ ఒక గూడు, అందమైన గూడు కట్టుకుంటుందంట ఆకుకూరలన్నీ తిని. ఏ కుషల్ గూడు కట్టుకుంటుందా లేదా? గూడు కట్టుకొని దాని లోపల అది గూడు లోపల బాగా నిద్రపోతుందంట. ఇట్లా బాగా నిద్రపోతే పిల్లలు అది తర్వాత నిద్రపోయి బయట వస్తే అందమైన రంగు రంగుల సీతాకోక చిలుకలా మారిపోతుందంట. గొంగళి పురుగు ఆకులు బాగా తినడం వల్ల. అర్థమైందా? ఏం ఆకులు చెప్పాను నేను? ఏం ఆకులు చెప్పాను? తోటకూర, పాలకూర, మెంతి కూర, ఇట్లా రకరకాల ఆకుకూర తిని అందంగా తయారై గూడు కట్టుకొని గూడు లోపలది నిద్రపోయి వేస్తే సీతాకోక చిలుకైపోతుందంట. అది అందంగా తయారైందంట. అంత బాగా తయారైపోతుందంట. చూడండి గూడు ఫస్ట్ చూడు. గొంగళి పురుగు బాగా ఆకులు తిని ఎట్లండి గూడు కడతా ఉందా? గూడు కట్టి ఆ గూడుల నుంచి బాగా నిద్రపోతుంది. అది నిద్రపోయి తెల్లారే లోపల చూడండి బటర్ఫ్లై అయిందా? సీతాకోక చిలుక తయారైందా? అయినా లేదా నిషా? ఇక్కడ బటర్ఫ్లై అయిపోయింది. తర్వాత who will also become as beautiful, cutty, healthy, active and smart like a butterfly if you eat the greens regularly. The mother said. యాక్టివ్ అంటే ఏమి? యాక్టివ్ అంటే హుషారు. నేను ఎప్పుడైనా మిమ్మల్ని అడుగుతుంటాను కదా, ఏమో హేమశ్రీ యాక్టివ్గా లేదు అంటే హుషారుగా లేవో నువ్వు అడగతానా లేదా? యాక్టివ్ అంటే హుషారు. యాక్టివ్ అంటే హుషారు. అలాగే ఏమి వాళ్ళమ్మ చెప్పిందని చూస్తావా? ఇప్పుడు నేను సీతాకోక చిలుక కథ చెప్పాను, చిలుక గురించి చెప్పాను కదా, చెప్పాను కాబట్టి అది అట్లా తిని 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 అది ఆరోగ్యము. ఆ విధంగా రోజు నేను పెట్టే ఆకుకూరలన్నీ బాగా తిన్నావు అనుకో, నువ్వు సీతాకోక చిలుకలాగా బాగా అందంగా హుషారుగా హెల్తీగా. అంటే హెల్తీ అంటే ఏమి? ఆరోగ్యంగా. ఆరోగ్యం అంటే ఏమి? ఆరోగ్యమే మహాభాగ్యం. అంటే ఏమి? ఎటువంటి రోగాలు రాకుండా, అనారోగ్యం గురి కాకుండా, మనం హెల్తీగా, మనకి ఏ జబ్బులు లేకుండా. అర్థమైతే ఉందా? ఇప్పుడు ఎప్పుడంటే కొంతమంది పిల్లలకి జ్వరము, దగ్గు, జలుబు, తలనొప్పి వస్తూ ఉంటాయి. కాబట్టి మనం అవన్నీ రాకుండా ఉండాలంటే పిల్లలు ఉదయ్ అవన్నీ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? రోజు మనము బాగా ఆకుకూరలు తినాలి, కూరాకులు తినాలి, తోటకూర, మెంతి కూర, పాలకూర, వెజిటేబుల్స్, కాయగూరలు అన్నీ తినాలి. అమ్మ పెడితే వద్దు అనకూడదు. ఏవైనా మనం బాగా తింటే మనము హెల్తీగా, అందంగా, పొరుగ్గా, బాగా చదువులో చురుగ్గా, తెలివిగా, హుషారుగా మనం అందరూ ఉంటాం. అర్థమైందా? అప్పుడు వాళ్ళమ్మ ఆ చిట్టి తల్లికి, సీతకి ఆ గొంగళి పురుగు కథ, బటర్ఫ్లై కథ చెప్పిన తర్వాత ఆ రోజు నుంచి ఆ చిట్టి తల్లి వాళ్ళమ్మ పెట్టినవన్నీ బాగా తింటూ బాగా రోజు స్నానం చేసుకొని బాగా హెల్తీగా, చురుగ్గా, యాక్టివ్గా ఉందంట. అదేవిధంగా మీరు కూడా ఉండాలా వద్దా? అమ్మ ఏదైనా చెప్తే, అమ్మ ఏదైనా పోరాటం పోమా, నువ్వు పొద్దుమా, నువ్వు తిన్నమా
కానీ మనము మోరం చేయకూడదు. అర్థమైందా? Since then, as her mother says, Sita has been eating all the green leafy vegetables regularly. అప్పటి నుంచి వాళ్ళమ్మ ఏవైనా ఏమి లీఫీ వెజిటేబుల్స్ అంటే ఆకుకూరలు ఎన్ని రకాలు పెట్టినా కూడా నేను తిన్ను అనలేదు. బాగా అనా అశ్విన్ వాళ్ళమ్మ పెట్టేవన్నీ కూడా ఏమి ఆ చిట్టి తల్లి బాగా తినేస్తున్నారు. చూడండి వాళ్ళమ్మ పెట్టేవన్నీ చూడమ్మా పత్రిక అన్ని రకాలు పెట్టింది వాళ్ళమ్మ. 3 రకాలు అవన్నీ కూడా బాగా తింటా ఉందంట. ఇప్పుడైతే అతి చేయడం లేదంట. ఎవరో చిట్టి తల్లి అతి చేయకుండా వాళ్ళమ్మ ఏది పెడితే దాన్ని బాగా తిని సీత కూడా అందంగా తయారైందంట, యాక్టివ్గా ఉందంట, బాగా తెలివి ఉందంట, ఏ రోగాలు లేవంట, ఆరోగ్యంగా బాగుందంట. కాబట్టి మీరు కూడా అందరూ అట్లే అమ్మ చెప్పినట్టు స్కూల్లో కూడా కొంతమంది ఉదయ్ స్కూల్లో కూడా కొంతమంది కాయలు పక్కన పెట్టేస్తూ ఉంటారు. నువ్వు చిన్నవాడా అని చేయకూడదు. మనం తింటే మనకు అన్ని రకాల విటమిన్స్ మనకు దొరుకుతాయన్నమాట. మనం పొడుగు పెరగడానికి హుషారుగా ఉండడానికి. కొంతమంది హుషారుగా ఉండరు. ఎప్పుడన్నా చూడు నానా అసి మాట్లాడితే మేడం సుస్తుగా ఉంది మేడం, చాలా కాలేదు మేడం, ఏమో నీరసంగా ఉంది మేడం అని అంటే వాళ్ళు సరిగ్గా తినలేదని. బాగా ఆహారం తినాలి, కాయగూరలు తినాలి, కూరాకులు తినాలి, పండ్లు తినాలి. అర్థమైంది? రోజు బాగా నీళ్లు తాగాలి, పాలు తాగాలి, రోజు స్నానం చేయాలి, ఉతికిన బట్టలు వేసుకోవాలి, తలనున్నగా దూకోవాలి, వారానికి ఒక రోజు శుభ్రంగా నెయిల్స్ కట్ చేసుకోవాలి. అర్థమైతే అందులో వారంలో 3 రోజులు తలకి స్నానం చేసుకోవాలి. అప్పుడే మనం ఆరోగ్యంగా ఉంటాం. మీరందరూ కూడా అదే విధంగా చేస్తారా లేదా? చేస్తారా లేదా పిల్లలు? మోడల్ అంటే ఏమి? మోడల్ అంటే ఇందులో మోడలు గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ ఆర్ గుడ్ ఫర్ ఎయిర్ అంటే ఏమి? హెల్త్ అంటే ఏమి? ఆరోగ్యం. హెల్త్ అంటే ఏమి? హెల్త్ అంటే ఏమి? హెల్త్ అంటే ఏమి? ఆకుకూరలు ఆరోగ్యానికి మంచిది. చెప్పండి నీకేమి ఇందులో? ఆకుకూరలు ఆరోగ్యానికి మంచిది. వెరీ గుడ్. మీకు ఈ కథ బాగా నచ్చిందా? వెరీ గుడ్. అందరూ గట్టి క్లాస్ కొట్టండి.